ఎల్లమ్మ. ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, కానీ కన్ఫర్మ్ కాలేదు. తాజాగా ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఓ క్రేజీ హీరోయిన్, క్రేజీ యాక్టర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇంతకు ఎవరా ఇద్దరు? అసలు ఎల్లమ్మ సినిమా తెర వెనుక ఏం జరుగుతుంది? బలగం సినిమా తర్వాత నుంచి డైరెక్టర్ వేణు ఎల్లమ్మ కథపై కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మూవీలో ఎల్లమ్మగా నటించే కథానాయక ఎవరు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. కీర్తి సురేష్, సాయి పల్లవి ఈ ఇద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత ఈ ఇద్దరు నో చెప్పారని తెలిసింది. లేటెస్ట్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వార్తల్లో నిలిచింది. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఎల్లమ్మ పాత్రకు మృణాల్ అయితే పర్ఫెక్ట్ అని టాక్ వినిపించింది. ఇక ఈ బ్యూటీ నటించడం కన్ఫర్మ్ అనుకుంటే ఇప్పుడు ఈ భామ కూడా నో చెప్పిందనే వార్త బయటకు వచ్చింది. లేటెస్ట్ గా ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరంటే వైవిధ్యభరితమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వెస్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఆయన పాత్ర చుట్టూ కథలోని ప్రధాన మలుపులు ఉంటాయని తెలిసింది. ఇక హీరోయిన్ ఎవరు అంటే మమితా బైజు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మమిత కనుక ఓకే చెప్తే ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఇక కథ విషయానికి వస్తే, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీలో గ్రామీణ సంస్కృతి, నమ్మకాలు, ఒక నిర్దిష్టమైన ప్రాంతంలోని సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ కథ నడుస్తుందని ఇండస్ట్రీ టాక్. బలగం సినిమా ఎట్లయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందో, ఈ సినిమా అంతకు మించి అనేలా ఉంటుందని, అందరినీ ఆకట్టుకుంటుందని టీం నమ్మకంగా చెప్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది. త్వరలోనే ఈ మూవీలో నటించే ఎల్లమ్మ ఎవరు అనేది ప్రకటించనున్నారని సమాచారం. దసరాకి ఈ సినిమాను రిలీజ్ చేయాలనేదే ప్లాన్. మరి ఎల్లమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.